ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ అండి. అయితే తల్లికి వందనం 13,000 రూపాయలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఎట్టకేలకు డేట్ అనేది ఫిక్స్ చేసేసారు. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించినటువంటి జీవో కూడా మీకు లైవ్గా అయితే నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులకు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి తల్లులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే టెన్షన్ కూడా అయితే ఫీల్ అవుతున్నారు. అయితే తల్లికి వందనంకి సంబంధించినటువంటి మనకు ఈ డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తారు, అలాగే మనకు ఈ రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశము. దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం జూలై 22వ తేదీన ఖాతాల్లో విడుదల చేస్తున్నట్టుగా ఎట్టకేలకు మనకేంటంటే జీవో కూడా అయితే విడుదల చేసేసారు. ఇక జీవో విడుదల చేస్తే ఇక మళ్ళీ మనకు పోస్ట్ పోన్ అయితే చేయరు. తప్పనిసరిగా 22వ తేదీన ఖాతాల్లో అయితే జమ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి జీవో ఎంఎస్ 1516 అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమైన వివరాలు మీరు కింద చూసుకున్నట్లయితే నికర నగదు ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి ప్రభుత్వం వైజ్ నుండి 15,000 రూపాయలు అయితే విడుదలవుతుంది. అలాగే మనకు పాఠశాల నిర్వహణ కొరకు 2,000 రూపాయలు కట్ చేసుకుంటారు. మిగిలినటువంటి 13,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 13,000 రూపాయలు మాత్రమే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇది 22న వీరికి మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాలకు అయితే జమ అవుతుంది. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలకు ఈ విధమైనటువంటి సమస్య ఉంటే అక్కడ నుంచి డబ్బులు విడుదలవుతాయి. బట్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో పడవండి. ఏమేమి సమస్యలు చెక్ చేసుకోవాలంటే మీరు ఈ లోపల ఫస్ట్ వన్ వచ్చేసి మీ బ్యాంకుకు ఆధార్ లింక్ అప్ అయిందా లేదని చెక్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ లింక్ చేశారా లేదని చెక్ చేసుకోండి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎన్పిసిఐ మీరు చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు, అందేటటువంటి డబ్బులు అనేది అందాలంటే ఈ ఎన్పిసిఐ ఉండాలి. లేకపోతే మీకు డబ్బులు అనేవి పడవు. ఒకవేళ మీకు ఇవి చేసుకున్నారా లేదా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా బ్యాంకు దగ్గరికి వెళ్ళారనుకోండి. వెళ్ళేటప్పుడు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఒకవేళ మీకు ఎన్పిసిఐ ఉంది, ఆధార్తో లింకప్ చేశారు, ఫోన్ నెంబర్తో లింకప్ చేశారని చెప్పేసి కన్ఫర్మేషన్ ఉంటే కనుక వాళ్ళే చెప్తారు మొత్తం కరెక్ట్గానే ఉంది, నో ప్రాబ్లం అని. ఒకవేళ లింకప్ చేసుకోకపోయి ఉంటే వాళ్ళే చెప్తారు ఎన్పిసిఐ కాలేదు ఈ విధంగా అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎన్పిసిఐ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ పథకానికి సంబంధించి పరిమితి లేదు. ఒక్కో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి వర్తిస్తాయి. ఇక ఎవరికి వర్తిస్తుందని చెప్పి చూసుకున్నట్లయితే 1 నుండి 12వ తరగతి అంటే ఇంటర్ వరకు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు స్కూళ్ళు కాలేజీ విద్యార్థులందరికీ ఈ ఫెసిలిటీ అనేది లభిస్తుంది. కాలేజీ వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఇంటర్ వరకు వారందరికీ ఈ డబ్బులు అనేవి 13,000 రూపాయల చొప్పున ఈ అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే కొత్తగా అడ్మిషన్లు అంటే 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్ల వారికి ఆగస్టు 30వ తేదీన వీళ్లకు అమౌంట్ అనేది వేస్తారు. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 22 అన్నారు కదా, అదేంది ఆగస్టు 30 అంటున్నారు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎవరైతే కాలేజీల్లో కానివ్వచ్చు, స్కూల్స్లో కానివ్వచ్చు చేరిపోయినారో వారందరికీ నో ప్రాబ్లం అండి. వారందరికీ డబ్బులు అనేది వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్లు ఎవరైతే చేసుకొని ఉంటారో అలాంటి వారికి ఆగస్టు 30వ తేదీన వీరందరికీ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. అయితే మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఒకవేళ లేకపోతే కనుక జూలై 22 నుండి ఆగస్టు 30 లోపు సచివాలయాలకు ఫిర్యాదు చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీరు రేపు సచివాలయాలకు వెళ్ళండి. మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇక ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్ సచివాలయాలకు వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లు చెక్ చేసి మీకు చెప్తారు. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి. వెళ్తే కనుక వాళ్ళు అయితే చెక్ చేసి చెప్తారు, మీకు పడుతాయి. మీ పేరు ఎలిజిబుల్లో ఉందంటే ఓకే. ఒకవేళ ఎలిజిబుల్లో లేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు జూలై 22 నుండి ఆగస్టు 3వ తేదీ లోపల మీరు ఏంటంటే ఫిర్యాదు అనేది చేయాలి. అంటే మీరు మళ్ళీ అప్పీల్ చేస్తే కనుక
సో దానికి సంబంధించి వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొని మీ యొక్క పేరు ఎందుకు లేదు ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని సెటప్ చేస్తారు. సో దీని ద్వారా మళ్ళీ మీకు ఏంటంటే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అనేది డబ్బులు అనేది జమ కావు. సో ఒకవేళ ఇచ్చిన డైరెక్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు జమ కావు. సో ఏదైనా పడాలంటే ఫస్ట్ టైమే పడిపోవాలి, లేదంటే మళ్ళీ మీకు పడవండి. సో తప్పనిసరిగా ఇలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా సచివాలయాలకు వెళ్ళండి. అలాగే బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి. మావి బాగానే ఉన్నాయి, మాకు నో ప్రాబ్లం, మాకు పడతాయి డబ్బులు అని చెప్పేసి ఒక ధీమాతో ఉంటే కనుక మళ్ళీ మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏపీలో తల్లికి వందనానికి సంబంధించినటువంటి జీవో విడుదల చేశారు కదా, ఆ జీవో కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఏ తేదీన ఈ డబ్బులు అనేది పడతాయి ఏంటనేది మనకు క్లారిటీగా జీవో ఉంది. సో ఇదంటే మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకు జీవో అండి, మనకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తల్లికి వందనం లాంచింగ్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి సో ఈ జీవో అనేది విడుదల చేశారు. అయితే ఇది మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషను, సో మొత్తం స్కూళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి సో మనకైతే విడుదల చేయబోతుండగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 10,120 కోట్ల రూపాయలు మనకి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అడిషనల్ మనకు ఫస్ట్ క్లాస్కి సంబంధించి 59,500 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. టోటల్గా మనకు చూసుకున్నట్లయితే 64,76,000. అలాగే టోటల్ మదర్కి సంబంధించి 41 లక్షల మందికి అయితే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ డబ్బులు అనేవి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా దీనికి సంబంధించి ఎలిజిబుల్ స్టూడెంట్స్కి సంబంధించి ఎంతెంత విడుదల చేయబోతున్నారు, ఏ క్లాస్ వాళ్ళకు ఏ విధంగా విడుదల చేయబోతున్నారు, స్కూళ్ళకి ఎంత విడుదల చేయబోతున్నారు, కాలేజీలకు ఎంత విడుదల చేయబోతున్నారు అనేది మొత్తం క్లారిటీగా అయితే ఈ జీవోలో పొందుపరిచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ జీవోకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ మీకు ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఈ బాక్స్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్స్ అసిస్ట్మెంట్ 67,000 మంది 64,76,000 మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో 22/7/2026కి సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి స్వర్ణగ్రామ అండ్ స్వర్ణ వార్డులో అయితే మీరు ఎలిజిబుల్స్ ఇన్ఎలిజిబుల్స్ లిస్ట్ కూడా అయితే మనకు విడుదల చేయబోతున్నారు. 22వ తేదీన అయితే మనకి లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అలాగే రిసీవ్ ఆఫ్ ద అబ్జెక్షన్ గ్రీవెన్స్కి సంబంధించి మీరు 22 నుండి 3వ తేదీ వరకు మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో అలాంటి వాళ్ళు మీరు చెక్ చేసుకొని కంప్లైంట్ అనేది మళ్ళీ ఇష్యూ చేసుకోవచ్చు మళ్ళీ పడే విధంగా. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవెన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు 4వ తేదీ నుండి 10వ తేదీ లోపల అయితే విడుదల చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ న్యూ అడ్మిషన్స్ ఇంటూ క్లాస్ ఫస్ట్ అండ్ 10th క్లాస్ వరకు జూనియర్ ఇంటర్ వరకు మనకేంటంటే 25th అంటే 25వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి న్యూ అడ్మిషన్లకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వివరాలు అనేది తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ 30వ తేదీన ఏదైతే కొత్తగా అడ్మిషన్ చేసుకొని ఉంటారో వారందరికీ డబ్బులు అనేవి ఆగస్టు 30వ తేదీన ఈ డబ్బులు అనేవి మిగిలిన వారికి ఏదైతే తల్లికి వందనానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తున్నారు కదా. సో ఈ మనకు జీవో అనేది మనకు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక మనకు జీవో విడుదల చేస్తే కనుక మళ్ళీ మనకు డేట్ అనేది చేంజ్ చేసే అవకాశమే లేదండి. సో మనకు 22వ తేదీన తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో వారికి డబ్బులు అనేవి జమ అవుతాయి. సో మిగిలిన వారికి అంటే ఆగస్టు 30వ తేదీన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కొత్తగా అడ్మిషన్ చేసుకున్నవారో అలాంటి వారందరికీ ఏంటంటే ఆగస్టు 30వ తేదీన ఈ డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది. మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సింది ముఖ్యంగా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం కన్నా డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ వాళ్ళ వెబ్సైట్లో అయితే చెక్ చేయడమే మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు. ఆల్మోస్ట్ మనకేంటంటే 22న వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ కూడా ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.